9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్వే నిలయం ఎదుట ధర్నాకు దిగారు. రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ ప్రతినిధి భరణి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల పరిస్థితిని అగమ్యగోచరంగా చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. 34 లక్షల మంది రైల్వే ఉద్యోగులను నూతన పెన్షన్ విధానం మూలంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలోని పెద్ద ఎత్తున ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరియు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఓపీఎస్ ఎంప్లాయీస్ మరియు అలాగే మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి ఐఆర్ఎం ఓపీఎస్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎన్పిఎస్ ఎంత వద్దో ఓపీఎస్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ ఒక 2 నిమిషాలు చెప్పాల్సినవి ఉన్నాయి, అది చెప్తాను. ఇప్పుడు మనం అందరం పోరాటం చేస్తున్నాం. మన సంఘ్ జెండా కింద ఇప్పుడు ఎంతమంది అయితే అందరికీ నమస్కారం. సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్మకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రియతమ నాయకుడు డాక్టర్ మరి రాఘవయ్య గారు కంటే అందరం వయసులో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు వస్తున్న పెన్షన్ ఎంత తెలుసా? అక్షరాల 4,000 రూపాయలు. 4,000 రూపాయలతోటి మనము మన జీవితాన్ని గడపగలుగుతామా? ఎన్ఎఫ్ఐఆర్ ఆదేశాల మేరకు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ ఇచ్చట ధర్నా చేయడం అంటే జరిగింది. ధర్నా ఎందుకు చేస్తున్నాము? ఊరికి చేయడం ప్రభుత్వం యొక్క విధానాలు సరికాదు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇంతకుముందు కేంద్ర రైల్వే మంత్రులుగా ఉన్న మల్లికార్జున ఖార్గే గారు కానీ, సురేష్ ప్రభు గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్కు రికమెండ్ చేసి పంపించారు. కానీ వారు అప్పుడు పెళ్లిజమని పెట్టారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి. మనం డిఫెన్స్ వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది, మనం దానికి వ్యతిరేకం కాదు. డిఫెన్స్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులో దేశ భద్రతను వాళ్ళు ఏ విధంగా కాపాడుతున్నారో రైల్వే కార్మికులు కూడా అంత భద్రత ఈ మన యొక్క రైల్వే ప్రయాణికులను కానీ మన యొక్క ట్రాక్ను కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడుతుంటారు. కాబట్టి మనము డిఫెన్స్ వారికంటే దేనికి కూడా తక్కువ కాదు. డిఫెన్స్ వాళ్ళు ఒక యుద్ధం వస్తేనే చనిపోతారు. కానీ ఈనాడు మా రైల్వే కార్మికులు ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు రైల్వే కార్మికులు చనిపోతూ ఉంటారు. కాబట్టి భద్రత లేదు వాళ్ళు. కాబట్టి ఈ ఓల్డ్ వాళ్ళ కుటుంబాలకు భద్రత లేదు. వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ లేదు. కాబట్టి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరితో దిగి రాకుండా పోతే తదుపరి చర్యలు చాలా సీరియస్గా ఉంటాయని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో
ఈనాడు జనరల్ మేనేజర్ ఆఫీస్ ఆవరణలో భారీ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. కేవలం సింగిల్ డిమాండ్ పైన ఎవరైతే 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీనిపైన మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనాడు కేవలం సికింద్రాబాద్లోనే మాత్రమే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలలో ఉన్నటువంటి అన్ని డివిజనల్ స్థాయిలో కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కేవలం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్ పైన. దీనిపైన మేము గతంలో సమ్మె బ్యాలెట్ కూడా తీసుకున్నాం. సమ్మె నోటీసును కూడా సర్వ్ చేస్తామని చెప్పని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మా నాయకులతోటి చర్చలు జరిపి మా యొక్క సమ్మె నోటీసుని వాయిదా వేసుకోవడానికి కారణమయ్యారు. కానీ ఇంతవరకు వారి తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి నిద్రమత్తులో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే ఈనాడు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మేము మా యొక్క ఈ యొక్క నిరసన ప్రదర్శనలు ఆగవు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా భారతీయ రైల్వేలలో మోస్ట్గా ఎక్కువగా 60 నుంచి 70% మంది కొత్త పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాధన పడకుండా, వాళ్ళ కుటుంబాలు రోడ్లపైన పడకుండా భవిష్యత్తులో వాళ్ళకి భద్రత కావాలి అన్నటువంటి విషయం పైన ఈనాడు యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మా పోరాటం ఆగదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యను పరిష్కరించి ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే మటుకు భవిష్యత్తులో తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము గతంలో సమ్మె చేస్తామని చెప్పని ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క రైల్వే యాజమాన్యాన్ని హెచ్చరించాం. కానీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మమ్మల్ని అడగడం వల్ల మీ సమస్యలు తీరుస్తామని అనడం వల్ల మేము ఈ యొక్క సమ్మెని వాయిదా వేసుకున్నాం. ఇప్పుడు కనుక పరిష్కరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులము, ముఖ్యంగా రైల్వే కార్మికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అసిస్టెంట్ జనరల్ సెక్రటరీస్ రుద్రారెడ్డి గారికి, రౌఫ్ గారికి, నారాయణరావు గారికి, సత్యవాణి గారికి, భుజంగరావు గారికి, అదే క్రమంలో ఈనాడు ఇంత భారీ సంఖ్యలో మన కార్మికులందరూ ఏకం కావడం కానికై దోహదం పడినటువంటి సికింద్రాబాద్ డివిజనల్ నాయకత్వానికి, హైదరాబాద్ డివిజన్ నాయకత్వానికి, వర్క్షాప్ డివిజన్ నాయకత్వానికి, ఎక్స్ట్రా డివిజనల్ బ్రాంచెస్ నాయకత్వానికి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కేంద్ర కార్యాలయం తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు కొత్త పెన్షన్ విధానం ఎలా పుట్టుకొచ్చింది, దీనికి కారకులు ఎవరు, ఎవరి ప్రోద్బలంతో ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, ముఖ్యంగా రైల్వే ఉద్యోగుల్లో వచ్చింది అన్నటువంటి విషయాన్ని నా ముందు వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే 1/1/2004 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్వాహకమైనటువంటి పని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులని నడివీధికి లాక్కు రావడానికి కారణమైనటువంటి పని పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం, కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం. ఎప్పుడైతే కొత్త పెన్షన్ విధానం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంఘాలని ఆహ్వానించడం జరిగింది ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి PFRDA అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. దాంట్లో సభ్యులుగా ఉండాలి అని చెప్పి JCM నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ దేశంలోనే
అతిపెద్ద సంస్థ అయినటువంటి అతిపెద్ద ఉద్యోగులకు శిష్టమైనటువంటి ఈ రైల్వే వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఏఐఆర్ఎఫ్ యొక్క ప్రెసిడెంట్ ఉమ్రాన్ పురోహిత్ ని కూడా కొత్త పెన్షన్ దీంట్లో పిఎఫ్ఆర్డీఏ చట్టంలో సభ్యుడిగా ఉండాలి అని చెప్పి ఆహ్వానించారు. ఎందుకంటే ఆయనని ఈ యొక్క జేసీఎం తరపున ఆయనని ఆహ్వానించినప్పుడు ఒక కార్మిక నాయకుడిగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నాయకుడిగా ఆయన దాన్ని తిరస్కరించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా మా రైల్వే కార్మికులకు కొత్త పెన్షన్ విధానాన్ని ఇవ్వద్దండి, పాత పెన్షన్ విధానమే కావాలి అని చెప్పి ఆయన వ్యతిరేకించాల్సింది. ఆయన ఆ గవర్నమెంట్ ముందు మోకరిల్లుతూ మొత్తం యావత్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టడం జరిగింది. వారు ఈనాడు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఎర్ర జెండాలు, ఎర్ర గుడ్డలు, ఎర్ర చొక్కాలు వేసుకొని మనతో పాటు ఈ రోజు ధర్నా కార్యక్రమాలు చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ చర్యని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ పైన పడ్డటువంటి మచ్చని తొలగించుకోవడానికి ఈనాడు మనతో చేతులు కలిపి ఒక జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఈనాడు వాళ్ళ పైన మచ్చని తొలగించుకోవడానికి, ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయడానికి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన, ముఖ్యంగా రైల్వే కార్మికుల పైన వాళ్లకు ఎలాంటి నమ్మకం లేదు, వాళ్లకు మంచి చెయ్యాలన్నటువంటి ఉద్దేశం ఏ కోశాన లేదు అన్నటువంటి విషయాన్ని ఈనాడు ఈ యొక్క బహిరంగ మీటింగ్ లో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి వాళ్లతో మనం సహవాసం చేస్తున్నాం. ఎవరైతే మన జీవితాలని పనంగా పెట్టారో, మన జీవితాలని రోడ్లపైకి లాగారో, మన కుటుంబాలని రోడ్లపైకి లాగారో, మన భవిష్యత్తుని రోడ్లపైకి లాగారో, అలాంటి వాళ్ళతోటి మనం సహవాసం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. మనకు ఒకటే నమ్మకం, ఒకటే నాయకుడు. యావత్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి మీద వచ్చి ఈనాడు ఎన్జేసీఏకు, అదేవిధంగా జేసీఎం కు అంటే జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీకి 34 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మన నాయకుడు డాక్టర్ మర్రి రాఘవయ్య గారిని నాయకుడిగా ఎన్నుకున్నారు అంటే దీంట్లోనే మీరు గమనించాలి. కాబట్టి యావత్ దేశం మొత్తం కూడా రాఘవయ్య గారి వైపు చూస్తుంది. వారు ఏం చేస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ఎన్పిఎస్ పైన ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తూ వస్తుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఎన్నో ధర్నాలు చేశాం, డెమాన్స్ట్రేషన్స్ చేశాం, ర్యాలీస్ చేశాం. అయినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదు. ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం యొక్క డిమాండ్ అలాగే ఉండిపోయింది తప్ప దాన్ని ఏమాత్రం వాళ్ళు తొలగించలేకపోయారు. కాబట్టి దీనిపైనే మనం గత సంవత్సరం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 2023వ సంవత్సరం నవంబర్ లో మనం స్ట్రైక్ బ్యాలెట్ మనం తీసుకుందాం. మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, రైల్వే ఉద్యోగుల దగ్గర నుండి మొత్తం మనము స్ట్రైక్ బ్యాలెట్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డిమాండ్ పైన, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి అన్నటువంటి సింగిల్ డిమాండ్ పైన స్ట్రైక్ బ్యాలెట్ తీసుకున్నాం. మొత్తం యావత్ కార్మిక లోకం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి దాదాపు 87,000 మంది రైల్వే కార్మికుల్లో దాదాపు 98 మంది శాతము మనకు సమ్మె చేయాలి అన్నటువంటి ఒక రిజల్ట్ మనకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్జేసీఏ, జేఎఫ్ఆర్ఓపిఎస్ వాళ్ళు ఢిల్లీలో ఫిబ్రవరి 2024 సంవత్సరంలో, అంటే ఇదే సంవత్సరంలో వాళ్ళు మీటింగ్ చేసుకుని ఒక నిర్ణయం, కోర్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని తీసుకురాకపోతే, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే మనం భారతీయ రైల్వేలలో సమ్మె చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ యొక్క జేసీఎం నాయకులు తీసుకోవడం జరిగింది. ఏంటంటే సంఘ సపోర్ట్ చేసింది, ఇంకొక అసోసియేషన్ సపోర్ట్ చేసింది, కానీ అక్కడ మీటింగ్ స్టార్ట్ చేసే వరకు ఆఫీసర్కి కంప్లైంట్స్, వాళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు, మీరు ఆపేయండి అని. ఇమీడియట్ గా ఆఫీసర్ ఏం చేశాడు,
వచ్చేసి ఆ మీటింగ్ ని రద్దు చేశాడు. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఐకమత్యంగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మన అడ్మినిస్ట్రేషన్ తొక్కే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనమందరం ఎట్లుండాలా? యూనిటీగా ఉండాలా. వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ, వర్కర్స్ యూనిటీ. అట్లనే ఓపీఎస్ ఎంత ముఖ్యం అనేది చెప్పడానికి ఈ మధ్యనే మా దగ్గర నుంచి రిటైర్ అయినటువంటి లాస్ట్ బేసిక్ పే 50,000 రూపాయలు. 15వ తారీఖున జేసీఎం నాయకులు, జేఎఫ్ఆర్ఓపిఎస్ లో ఉన్నటువంటి సభ్యులు, దాదాపుగా కోర్ కమిటీ వారు ఈ పెన్షన్ రివ్యూ కమిటీ చైర్మన్ అయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని కలవబోతున్నారు. 15వ తేదీ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత జేఎఫ్ఆర్ఓపిఎస్ నాయకులు మళ్ళీ ఢిల్లీలో కూర్చొని ఫైనాన్స్ సెక్రటరీ అంటే పెన్షన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి హామీలు ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే కొత్త పెన్షన్ విధానంలో ఉన్నారో వాళ్లకు అనుకూలంగా ఉంటే దాన్ని మనం స్వాగతిస్తాం. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే దాన్ని మనం స్వాగతించాం, దాన్ని మనం వ్యతిరేకిస్తాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పోరాటం కొనసాగుతుంది, దీనికి విరామం లేదు, విశ్రాంతి లేదు. ఖచ్చితంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేంత వరకు మన పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త పెన్షన్ విధానాన్ని టోటల్ గా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇస్తున్నాము అని చెప్పి మనకు తీర్పు కబురు వస్తుందో అప్పుడే మన పోరాటాన్ని ఆపుతాం. అంతవరకు ఈ పోరాటం ఆగదు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కావాలి కావాలి ఓపీఎస్ కావాలి, కావాలి కావాలి ఓపీఎస్ కావాలి, కావాలి కావాలి ఓపీఎస్ కావాలి. మాకొద్దు మాకొద్దు ఎంపీఎస్, మాకొద్దు 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 ఎంపీఎస్, మాకొద్దు 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 ఎంపీఎస్, మాకొద్దు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంపల్సరీ మన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎవరైతే పోరాటం చేస్తారో